భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా రంగుల శంకర్ నేతను నియమించడం జరిగింది. ఈ ఓబీసీ మోర్చా స్టేట్ స్పోక్ పర్సన్ గా ఈ బాధ్యతను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంతమల్ల ఆనంద్ గౌడ్ కి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఓబీసీల యొక్క అభ్యున్నతకు, అభివృద్ధి మరియు పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క పదవి రావడానికి సహకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి మరియు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల రాజేందర్కి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పాట్లోళ్ల విక్రమ్ రెడ్డికి మరియు నాకు సహకరించిన రాష్ట్ర జిల్లా బీజేపీ పార్టీ మరియు ఓబీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా రంగుల శంకర్ నేతను నియమించడం జరిగింది. ఈ ఓబీసీ మోర్చా స్టేట్ స్పోక్ పర్సన్ గా ఈ బాధ్యతను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంతమల్ల ఆనంద్ గౌడ్ కి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఓబీసీల యొక్క అభ్యున్నతకు, అభివృద్ధి మరియు పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క పదవి రావడానికి సహకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి మరియు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటల రాజేందర్కి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పాట్లోళ్ల విక్రమ్ రెడ్డికి మరియు నాకు సహకరించిన రాష్ట్ర జిల్లా బీజేపీ పార్టీ మరియు ఓబీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.